హాయ్ అండి, వెల్కమ్ టు హిప్సీ హోమ్ బేకర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే నా కస్టమర్ వారి హస్బెండ్ బర్త్డే కోసం కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఇదైతే హాఫ్ కేజీ కేక్. ఇది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాననేది ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను. అన్నిటికంటే ముందుగా ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసి దగ్గరికి 1 వీక్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను తీసుకునే క్రీమ్ అయితే బ్లూ డైమండ్ అండి. అంటే ఇది ప్రీమియం క్వాలిటీ, దీంట్లో చాలా రకాలు ఉంటాయి. నేనైతే కేక్ మీద ప్రిపేర్ చేసే క్రీమ్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది అన్ని చోట్ల దొరకదండి, ఇది దొరికితే 15 kgsలో దొరుకుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ హాఫ్ కేజీ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 130 grams క్రీమ్ అయితే నేను తీసుకున్నాను. దానికి ఐసింగ్ షుగర్ అయితే 250 grams వరకు అయితే నేను తీసుకున్నానండి. ఇది నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది ఈ వీడియోలో ప్రాపర్గా చూపిస్తాను. ఈ వీడియో అయితే తెలుగులో యూట్యూబ్లో ఎంతవరకు ఎవ్వరూ అయితే అప్లోడ్ చేయలేదు. హిందీలో కానీ తమిళ్లో కానీ ఉంది, కానీ తెలుగులో అయితే లేదండి. నేనైతే సెర్చ్ చేసి చూశాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను కదా, ఫస్ట్ క్రీమ్ని మనం బీట్ చేసుకోవాలి. నేను 130 grams తీసుకున్నానని చెప్పాను కదా, ఆ 130 gramsని ఐసింగ్ షుగర్ యాడ్ చేయకముందే మనమైతే బీట్ చేసుకోవాలి. ఇది చాలా హార్డ్గా ఉంటుందండి ఈ క్రీము. బటర్ క్రీమ్తో పోలిస్తే ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం బాగా బీట్ చేసుకోవాలి క్రీమ్ వరకు. అయితే తర్వాత నేను ఐసింగ్ షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ స్పాచులా అయితే నేను కలుపుకున్నాను. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్పాచులాతో కలిపాను, స్పాచులా అనేది ఇరిగిపోయిందండి. మీరు అలా చేయకండి. మీ దగ్గర ఏదైనా గట్టిగా ఉన్న గరిటె ఏదైనా ఉంటే దాంతో ఫస్ట్ అయితే కలుపుకోండి కొంచెం కొంచెంగా. లాస్ట్లో మీరు మొత్తం ప్రాపర్గా కలిపిన తర్వాత మాత్రమే బీటర్తో కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మీరు అనేది బ్యాటర్ని బాగా బీట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. సో ఇదైతే ఇంతవరకు ఎవ్వరూ తెలుగులో అయితే యూట్యూబ్లో ఇంతవరకు ఈ వీడియోని ఎవ్వరూ అప్లోడ్ చేయలేదు. నేను చాలా వరకు హోమ్ బేకర్స్ విప్పింగ్ క్రీమ్తోనే కూల్ కేక్స్ అనేది చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రీమ్తో అయితే ఎవరు అప్లోడ్ చేయలేదు. నేనైతే కొన్ని వీడియోస్ చూశానండి. వాళ్ళు ఏం చేశారంటే వనస్పతి అని డాల్డాని చూపించి దాంతో అయితే క్రీమ్ని ప్రిపేర్ చేసి చాక్లెట్ మీద అనేది డిజైన్ అయితే ఇచ్చారు, అదే కేక్ మీద డిజైన్ అయితే ఇచ్చారండి. సో అదైతే చేయకూడదు. ఈ కేక్ క్రీమ్కి సపరేట్ డాల్డా అనేది ఉంటుంది. అంటే దీన్ని కేక్ డాల్డా అని కానీ బేకరీ డాల్డా అని కానీ పిలుస్తారు. సో అదే మనం యూజ్ చేయాలి, ఏదంటే అది యూజ్ చేయకూడదు. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ క్రీమ్ అన్ని చోట్లయితే దొరకదు, దొరికితే 15 kgsలోనే దొరుకుతుంది. సో మనం 15 kgs తీసుకోవాల్సిందే. కొంచెం కొంచెంగా అయితే ఈ క్రీమ్ అయితే దొరకదు. ఇక్కడ మీరు చూసారు కదా, నేను మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేశాను. నేను తీసుకున్నది అయితే అమూల్య మిల్క్ పౌడర్ అండి. సో అది తీసుకున్నాను. ఇక్కడ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను, స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా నేను యాడ్ చేశాను. తర్వాత బాగా కలుపుకున్నాను స్పాచులాతో. నేను ఇది సేల్ కూడా చేయాలనుకుంటున్నానండి. ఈ క్రీమ్ అయితే బయట దొరకదు కదా, చాలామందికి హోమ్ బేకర్స్ చేసే వీడియోస్ చూసి నేను కూడా హోమ్ బేకర్ని అవ్వాలనుకుంటారు చాలామంది. నేను ఇలా చేయాలి అలా చేయాలనుకుంటారు, కానీ ప్రాపర్గా యూట్యూబ్లో ఎవరు ఏం చెప్పరండి. సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఎందుకంటే నేను ఫస్ట్ స్టేజ్ నుంచే వచ్చాను. చాలాసార్లు ఈ యూట్యూబ్లో చూసిన కేక్స్ని ట్రై చేసి తర్వాత బేకరీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర దొరికే క్రీమ్ని కూడా కొనుక్కొచ్చి నేను కేక్ని ప్రిపేర్ చేసిన రోజులైతే ఉన్నాయి. సో అటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారు కదా, నేను వారి కోసం అయితే నేను హాఫ్ కేజీలో కానీ కేజీలో కానీ క్రీమ్ అనేది నేను సేల్ చేస్తానండి. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా అయితే నేను మీకు దీని విషయంలో అయితే హెల్ప్ చేస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ అన్నీ కూడా యాడ్ చేస్తాను కదా, మీరు 1 by 1 చూస్తున్నారు కదా. సో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రాపర్గా అయితే చెప్పలేకపోతున్నాను. సో ఇదండి, నేను ఈ విధంగా బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను బీట్ చేశాను. నేనైతే కప్పు మిల్క్ తీసుకున్నాను. కప్ మిల్క్లో నాకు అక్కడ హాఫ్ కప్ మిల్క్ అయితే అయిపోయింది. అంత గట్టిగా ఉంది ఆ బ్యాటర్ అనేది. సో ఈ సమ్మర్ కాబట్టి బ్యాటర్ అనేది కొంచెం లూజ్ అవుతుందండి. వింటర్ సీజన్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది బ్యాటరు. ఇక్కడైతే నేను ఇక్కడ బీట్ చేస్తున్నప్పుడు మాత్రం అది వింటర్ సీజనే. సో క్రీమ్ అనేది కొంచెం హార్డ్గానే ఉంది. లాస్ట్లో అయితే నేను ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత నేను బీటర్తో బీట్ అయితే చేసుకున్నాను.
ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ నేను యాడ్ చేసుకున్నాను. బయట బేకరీస్లో ఏంటంటే అండి, ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేసిన ప్లేస్లో వాళ్ళు ఫ్రీడమ్ ఆయిల్ని యూజ్ చేస్తారండి. ఫ్రీడమ్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్రీమ్ అనేది త్వరగా పాడవదు. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రీమ్ అనేది 1 or 2 డేస్కి వరకైతే ఉంటుంది, తర్వాత అయితే ఉండదండి. సో అదైతే నేను చేసే క్రీమ్స్లో ఇదైతే అడ్వాంటేజ్. ఏంటంటే బయట మనం తిన్న క్రీమ్ కేక్స్ తింటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి డైజెస్ట్ అవ్వదు. సో ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో చాలా వరకు బయట క్రీమ్స్ తినే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి. సో అదైతే నేనైతే ఆయిల్ని అయితే నేను ప్రిఫర్ చేయను, నేను మిల్క్ని యాడ్ చేస్తాను. సో నేను చేసిన ఈ క్రీమ్ తిన్న ప్రతి ఒక్కరు చాలా చాలా బాగుందని మంచి రివ్యూ అయితే నాకు ఇచ్చారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ క్రీమ్ని తింటారండి. నేను కేక్స్ చేసినప్పుడు కంపల్సరీ వాడు తినడం అయితే జరుగుతుంది. సో ప్రాపర్గా నేను చెప్పాలంటే నాకు కూడా బయట కేక్స్ తింటే నాకు పడదండి. నాకు డైజెస్ట్ అవ్వక వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి వామిటింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో నేను చేసుకున్న క్రీమ్ తిన్నప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. చాలా చక్కగా డైజెస్ట్ అయ్యింది. మంచి టేస్ట్ అయితే నాకు వచ్చిందనమాట. సో ఇదండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మన సరౌండింగ్స్లో చాలామంది కూల్ కేక్స్ అయితే ఎక్కువ ఆర్డర్ ఇవ్వరు, ఈ క్రీమ్ కేక్స్నే ఎక్కువ ఆర్డర్ ఇస్తారండి. సో అందువల్ల నేనైతే బల్క్లో 15 kgs తెచ్చుకోవడం అనేది జరిగింది. చాలామంది హోమ్ బేకర్స్ కూల్ కేక్స్నే చేస్తున్నారు, ఈ క్రీమ్తో అయితే కేక్స్ని అనేది ప్రిపేర్ చేయడం లేదండి. సో నా ఒపీనియన్ ఏంటంటే బయట బేకరీలో ఎటు కూడా ఇందులో కలిపేది ఆయిలే. సో అది కనుక మనం తీసుకుంటే మన హెల్త్కి ప్రాబ్లము. అది నిల్వ ఉండడం వల్ల చాలామంది నేను చాలా చూశాను, కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయింది, కొంతమంది చనిపోయారు కూడా. సో ఇలా కనుక మనం చేసిస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది రాదు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఫ్రెష్గా కేక్ని చేసిస్తాం కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ బాగుంటుంది, తర్వాత హెల్త్కి చాలా మంచిది. సో ఆ ఉద్దేశంతో నేను ఈ క్రీమ్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. అంటే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ కేక్ని కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నానండి. చూసారు కదా, ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. నా కస్టమర్స్ ఏది అడిగినా నేను చేసిస్తున్నాను. అంటే కూల్ కేక్ అడిగినా కూల్ కేక్ తీసుకుంటున్నానండి, ఆర్డర్ తీసుకుని చేసిస్తున్నాను. అలాగే ఈ క్రీమ్ కేక్తో కేక్స్ కావాలన్నా నేను ఇలాగే చేసిస్తున్నాను. ఒకవేళ బటర్ క్రీమ్తో కేక్స్ కావాలన్నా అది కూడా నేను చేసిస్తున్నానండి. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.